స్టార్ట్. ఈ లోకయాత్రలో నే సాగుచుందా, ఈ లోకయాత్రలో నే సాగుచుందా. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలో నే సాగుచుందా. జీవిత యాత్ర ఎంతో కఠినము, జీవిత యాత్ర ఎంతో కఠినము. ఘోరాంధకార తుఫానులున్నవి, ఘోరాంధకార తుఫానులున్నవి. అభ్యంతరములు ఎన్నెన్నో కలవు, అభ్యంతరములు ఎన్నెన్నో కలవు. కాయువారెవరు, రక్షించేదెవరు, కాయువారెవరు, రక్షించేదెవరు. ఈ లోకయాత్రను నే సాగుచుందా, ఈ లోకయాత్రలో నే సాగుచుందా. సో ఈ లోకయాత్రలో మనకు నవ్వు సంతోషం రెండు మిళితమే వస్తుంటాయి. దేవుని మనం ఆశ్రయించినట్లయితే నిత్య సంతోషం ఉంటుంది. అదే మనం అపవాదిని ఆశ్రయించినట్లయితే మనకు నిత్యము దుఃఖము, వేదన. అంతేకాకుండా మండుచిన అగ్నిగుండంలో త్రోయడానికి అపవాది మనల్ని తీసుకుపోతుంది. ఆయనని నమ్ముకొని మనం ఆయనను విశ్వసించినట్లయితే పరలోకానికి మనల్ని తీసుకెళ్లి నిత్యమైన సంతోషం మనకు అనుగ్రహించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నా తండ్రి ఏంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలంలో మీరును ఉండులాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అంటున్నాడు. కాబట్టి ఆ పరలోక రాజ్యంలో చేరడానికి మనం అందరు సంసిద్ధంగా ఉండి ఈ లోకంలో ఉన్న పోకడలు అన్ని కూడా విడిచిపెట్టి ఆ యొక్క నిత్య రాజ్యాన్ని మనము ఆశ్రయిద్దాం. ప్రైజ్ ద లార్డ్.